హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రాపర్టీ కొనేటప్పుడు చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఇందులో ముఖ్యంగా మనకి ప్రాపర్టీ పర్చేస్ చేసేటప్పుడు ఈ జీపీఏ రైట్స్ అనే పదం అయితే వింటాం. సో ఈ జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఎవరైనా వాళ్ళ ప్రాపర్టీని సేల్ చేయాలి అంటే మోస్ట్లీ ఈ జీపీఏ రైట్స్ యూజ్ చేసేది. సో వాళ్ళు మోస్ట్లీ ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు చిన్న చిన్న వాటికి అంతా ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్స్ అనేది చేయలేరు కాబట్టి వాళ్ళు ఆ యొక్క అథారిటీ రైట్స్ అనేది మరొకరికి ఇస్తారు. సో దీన్నే మనం జీపీఏ హోల్డర్ అంటారు వాళ్ళని. సో బేసిక్గా చట్టం ప్రకారం ఒకవేళ జీపీఏ రైట్స్ ఇచ్చిన పర్సన్ కనుక చనిపోతే అప్పటితో ఆ జీపీఏ రైట్స్ అనేవి ఎండ్ అయిపోతాయి. సో మీకు ఈ జీపీఏ హోల్డరు మీకు ఈ విషయం చెప్పకుండా ఒకవేళ మీకు కనుక ప్లాట్ సేల్ చేసి రిజిస్ట్రేషన్ కనుక చేస్తే అది చట్టం ప్రకారం చెల్లదు. ఒకవేళ అలా చేసినా సరే ఫ్యూచర్లో ఆ చనిపోయిన వ్యక్తి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఆ ప్రాపర్టీని మీ దగ్గర నుంచి లాక్కునే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం, ఈ జీపీఏ రైట్స్ ఇచ్చిన పర్సన్కి ఎప్పుడైనా సరే దాన్ని క్యాన్సిల్ చేసుకునే హక్కు కూడా ఉంటుంది. సో కాబట్టి ముందుగానే మీరు ఒక ప్రాపర్టీ పర్చేస్ చేసేటప్పుడు జీపీఏ హోల్డర్ ఎవరు, తను ఎక్కడ ఉంటారు, ఇటువంటి విషయాలు కూడా కనుక మీరు తెలుసుకొని ప్రాపర్టీ పర్చేస్ విషయంలో ముందుకెళ్ళినట్లయితే సో ఫ్యూచర్లో మీరు ఎటువంటి డిస్ప్యూట్స్ అనేవి ఫేస్ చేయకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి.